కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాశ్మీర్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. డీజీఎంఓల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత మరోసారి ఉగ్రవాదుల చొరబాట్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భద్రతా బలగాలు వారిని వేటాడడం ప్రారంభించాయి. 2 రోజుల్లో మొత్తం 6 ఉగ్రవాదులను ఏరివేశాయి భద్రతా బలగాలు. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీ కూడా వినియోగిస్తున్నాయి. బుధవారం సోఫియా ఏరియాలోని అడవుల్లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుపెట్టింది ఇండియన్ ఆర్మీ. ఇక నిన్న అవంతిపుర, పుల్వామాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాలు మరో 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఉగ్రవాదులను వేటాడి మరీ పట్టుకుని మట్టుపెడుతోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఇప్పటికే అటు లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులను కావచ్చు, జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను కావచ్చు, ఇండియన్ ఆర్మీ మట్టు పెట్టడం జరిగింది. ఇంకా వేట కొనసాగుతుందా? డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం పెహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది భారత ప్రభుత్వం. దానిలో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దానిలో భాగంగానే 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని షోఫియా అడవుల్లో ఉగ్రవాదులను సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా వారిని పట్టుకునే క్రమంలో వారు ఎదురుకాల్పులు జరిపారు. దానిలో భాగంగా భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపిన నేపథ్యంలో 3 లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయారు. తర్వాత మరో ఒక 48 గంటల్లోనే అంటే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. వారందరికీ కూడా స్థానికులు సహకారంతో వారందరూ కూడా అక్కడ ఉంటున్నారు అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థల వద్ద నివేదిక ఉంది. దాని ఆధారంగానే అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ, ఇటు సిఆర్పీఎఫ్ బలగాలు, భద్రతా బలగాలు, ఆర్మీ, భారత సైన్యం అంతా కూడా సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ అనేది కొండ ప్రాంతాలు, అంటే ఎత్తైన కొండ ప్రాంతాలు, చెట్ల మధ్యలో వారు నక్కి ఉంటున్నారు. ఆ మధ్యలో ఏదైతే లోకల్ గా ఉన్న నివాసాలు అవుతున్నాయి, ఆ నివాసాల్లోనే వారందరూ కూడా ఉంటున్నారు. స్థానికుల సహకారంతోనే వారందరూ కూడా అక్కడ ఉండగలుగుతున్నారు అనేది కూడా ప్రధానంగా నివేదిక ఉన్న నేపథ్యంలో ఆ సమాచారం అంతా వారి దగ్గర సేకరించిన నేపథ్యంలో వారు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే మొదట 3 సోఫియా అడవుల్లో వారు హతమైతే మిగతా 3 మాత్రం ఇటు అవంతిపురాలోని పుల్వామా 2019లో ఏదైతే పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లోనే ఈ ఉగ్రవాదులు నక్కి ఉన్నారనేది ప్రధానంగా భద్రతా బలగాల వద్ద సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు వాళ్ళు డ్రోన్ల ద్వారా, డ్రోన్ కెమెరాస్ ఏదుంటాయి, డ్రోన్స్ కెమెరాల ద్వారా వారు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా గుర్తించి, అంటే వారు అక్కడ స్థానికంగా నివాసాల్లోనే వారు స్థావరం ఏర్పరచుకున్నారు. అంటే వారు స్థానికులు స్థావరం ఇచ్చారు, అంటే వారిని భయభ్రాంతులు గురి చేసి వీరు దానిని స్వాధీనం చేసుకున్నారనేది కూడా తెలియాల్సింది. కానీ స్థానికుల సహకారంతో వారు అక్కడ ఉంటున్నారనేది కూడా ప్రధానంగా దర్యాప్తు సంస్థల వద్ద నివేదిక ఉంది. దానికి అనుగుణంగానే భద్రతా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఆ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఆ ఇళ్లలో ఉంటున్న, అంటే కొంతమంది బస్ షెల్టర్ కింద ఉన్న ఒక నివాసంలో ఉన్నారు, మరికొంతమంది ఒక సిమెంట్ తో తయారు చేసిన దిమ్మ ఏదైతుందో ఆ దిమ్మ సాటును ఈ భద్రతా బలగాలపై ఎదురుకాల్పులు చేసే ప్రయత్నం అయితే చేశారు. దానిలో భాగంగా వారిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి వాటిపై అటాక్ చేసిన నేపథ్యంలో 3 జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారు. అంటే మొత్తం దాదాపు 14 మంది అక్కడ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. కానీ లష్కర్ తోయిబాకు సంబంధించిన 3 జైషే మహమ్మద్ సంబంధించిన 3 ఉగ్రవాదులు హతమయ్యారు 14 మందిలో. అంటే మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది కూడా సమాచారం ఉంది. కేవలం అధికారికంగా మాత్రం 14 మంది ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నారు. ఏదైతే జనావాసాల మధ్య తిరుగుతూ ఉన్నారు రెగ్యులర్ గా, వారికి స్థానికులు ఆహార పదార్థాలుగా, నిత్యావసర సరుకులందరూ కూడా వారందరూ సమకూరుస్తున్నారనేది కూడా ప్రధానంగా ఇటు దర్యాప్తు సంస్థల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ప్రతిగా భద్రతా బలగాలు కాల్పులు జరిపి మొత్తం ఇటు లష్కర్ తోయిబాకు సంబంధించిన 3 ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్లోని షోఫియా అడవుల్లో హతమార్చారు. బుధవారం ఇటు అవంతిపురాలోని పుల్వామాలో కూడా వారు జనావాసాల మధ్యలో తిరుగుతూ స్థానిక ప్రజల నివాసాల్లోనే ఉంటున్నారనేది ప్రధానంగా ఆ డ్రోన్ చిత్రీకరించిన దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. దానిలో భాగంగా వారిలో 3 భద్రతా బలగాలు మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 6 జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబాకు సంబంధించిన 6 ఉగ్రవాదులు చనిపోయారు. మరికొంతమంది కోసం
సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అంటే ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్లోనే ఉందని కూడా భారత ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగా కేవలం ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే కుదిరింది తప్ప మిగతావన్నీ కూడా రెగ్యులర్ గా కంటిన్యూ అవుతూ అంటే కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగానే ఏదైతే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కానీ సింధు నది జలాల ఒప్పందం ఇతరత్ర సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ తో అవన్నీ కూడా తెగతెంపులు చేసుకుని కేవలం కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాత్రమే డీజీఎం మూల స్థాయిలో జరిగిన చర్చల సందర్భంగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా తాత్కాలికంగా మాత్రమే. ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది తాత్కాలికంగా మాత్రమే ఈ నిర్ణయానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. ఒకవేళ వాళ్ళు మళ్ళా ఉగ్రవాద కార్యకలాపాలకు కానీ వాళ్ళు కాల్పులకు దిగితే మాత్రం ఫర్దర్ గా భారత్ కూడా ప్రతిగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. దాని నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులను ఏరివేయాలని ప్రధానంగా నిర్ణయించుకుంది భారత ప్రభుత్వం. దానిలో భాగంగా సెర్చ్ ఆపరేషన్ అనేది డైలీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇటు పుల్వామా, పెహల్గాం, ఇటు సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సెక్టర్స్ అన్ని కూడా ఆ ప్రాంతాల్లో కూడా వీరందరూ ఉగ్రవాదులు అంటే నార్మల్ గా జనావాసాలు నార్మల్ ప్రజలు ఏ విధంగా అయితే తిరుగుతున్నారో అలాగే వాళ్ళు సంచరిస్తూ వారు డే టైంలో రెక్కీ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం స్థానికుల సహకారంతో వారందరూ కూడా స్థావరాలను ఏర్పరచుకుని అక్కడ ఉన్నారనే సమాచారం నేపథ్యంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి వారిపై కాల్పులు జరిపి ఉగ్రవాదులను మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.